మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టించింది. బల్లార్షా గ్రామ పరిధిలోని కార్వా బల్లార్షా అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. దీంతో అటువైపుగా వెళ్లిన పర్యాటకులు పులి సంచరిస్తున్న దృశ్యాలు సెల్ ఫోన్లో బంధించారు. పెద్దపులి వరుస సంచారాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మనకు గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చంద్రపూర్ జిల్లాలో పులుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అటవీలో ఎటువైపు వెళ్ళినా పులులు కనిపిస్తూనే ఉన్నాయి. రోజుకు ప్రతి చోట ఎక్కడో చోట పులి సంచారం కనిపిస్తూనే ఉంది. ఇటీవల చంద్రపూర్ జిల్లాలో మనుషులపై దాడులు కూడా పెరిగిపోయాయి. గత అక్టోబర్ నెలల్లో పరిస్థితి చూస్తేనే దాదాపు 10 మంది దాకా ఈ పులి దాడిలో చనిపోయినటువంటి ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇప్పుడు పులుల సంచారం భారీగా కనిపిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న చంద్రపూర్ జిల్లాలోనే నడి రోడ్డుపై పులి బైఠాయించడంతో అటువైపుగా ఇటువైపుగా వాహనాలన్నీ కూడా దాదాపు 4 గంటలు నిలిచిపోయాయి. పులి అక్కడి నుంచి తరలి వెళ్లేంత వరకు కూడా వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఈ రోజు కూడా పులి సంచారం అటవీ ప్రాంతాల్లో కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల సంచారం భారీగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపుగా వెళ్లేటువంటి పర్యాటకులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. రైట్ గోపాలకృష్ణ. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టించింది. బల్లార్షా గ్రామ పరిధిలోని కార్వా బల్లార్షా అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. దీంతో అటువైపుగా వెళ్లినటువంటి పర్యాటకులు పులి సంచరిస్తున్న దృశ్యాలు సెల్ ఫోన్లో బంధించారు. పెద్దపులి వరుస సంచారాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.